అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గత సంవత్సరం కూడా మొదటి సంవత్సరంలో ఈ అనంతపురం జిల్లాలో అతివృష్టి అనావృష్టి రెండు దానిల కారణంగా కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. ఆ నష్టపోయిన దానికి బీమా సొమ్ము కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే బీమా కంపెనీ నుంచి కూడా గత సంవత్సరానికి కూడా చెల్లించలేదు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరమైనా కూడా రైతాంగాన్ని ఆదుకునేటట్లు కూడా జూన్లోనే ప్రారంభంలోనే వర్షాలు అనేది కూడా ప్రారంభమైతే వాతావరణ శాఖ వారు ఎంతో పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయని చెప్పేసి చెప్తే రైతులు ఎంతో కూడా ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ జిల్లాలో జూన్లో వర్షాలు పడ్డాయి కానీ ఆ తర్వాత వర్షాలు జాడే లేదు. ఇంతవరకు జూన్ జూలై మాసాలు కూడా ఈ జిల్లాలో సాధారణ సాగు 8.5 లక్షల ఎకరాలు ఉంటే కేవలం ఇంతవరకు 3,26,000 ఎకరాలు అంటే దాదాపుగా 37-38% మాత్రమే ఇంతవరకు కూడా విత్తనాలు అనేది కూడా ఏదైనా కానీ అక్కడక్కడ వరి కావచ్చు, వేరుశనగ కావచ్చు, పత్తి కానీ, ఆముదం కానీ, మొక్కజొన్న ఇటువంటి పంటలు వేశారు. అవి కూడా ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చేసినాయి. వాడు కూడా పట్టినాయి. దాని గురించి కూడా మాట్లాడలేదు. కార్డులన్నీ కూడా అయిపోయినాయి. ఈరోజు పల్లెల్లో అప్పుడే కూడా ఎంతో మంది పరిస్థితులు కూడా దారుణంగా కూడా ఉన్నాయి. ఆ పంటల కోసమే రైతులు యూరియా అనేది కూడా తీసుకోవాలన్నా, డిఏపి కావాలన్నా కూడా దొరకలేని పరిస్థితి. ఓ రోజు ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తుంది, డిఏపి కుదవలేదు, యూరియా కుదవలేదని. కానీ ఈరోజు ప్రైవేటు వ్యాపారస్తులు కుమ్మక్కై అధికారులతో కూడా కుమ్మక్కై ఈరోజు యూరియా అనేది దొరకని పరిస్థితి. ఒక్కొక్క యూరియా మీటర్ 265 అనేది కూడా ఈరోజు ప్రైజ్ అనేది ఉంటే 50 రూపాయల నుంచి 150 రూపాయలకు అదనంగా కూడా అంటే 350 నుంచి 370-80 రూపాయల వరకు కూడా అదనంగా వసూలు చేసుకొని కూడా ఇస్తున్నారు. డిఏపి అనేది కూడా దొరకడం లేదు. కానీ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర పోతే మేము చెప్పిన కాంప్లెక్స్ ఎరువులు కొంటే మాత్రమే యూరియా ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి ఈరోజు సతాయిస్తున్నా కూడా ఎక్కడ కానీ వ్యవసాయ అధికారులు కూడా వారితో కుమ్మక్కైనారు. కానీ ఈ జిల్లాలో ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. అలాగే గత సంవత్సరానికి ఇవ్వలేదు, ఇతరులు కూడా ఎక్కడ కానీ ఇవ్వలేని ఆదుకోలేని పరిస్థితులు ఉంది. ఈరోజు తుంగభద్ర డ్యామ్ పొంగి పొట్టిపోతూ ఉంది. దాదాపుగా 1 నెల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయి. నీళ్ళేమో వచ్చినాయని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఈరోజు ముఖ్యమంత్రి గారే కర్నూలులో నుంచి వచ్చేసి గతంలో కంటే కూడా ఎక్కువ నీళ్లు తీసుకొస్తామని చెప్తా ఉన్నా కూడా ఇంతవరకు పిఏబిఆర్లో నీళ్లు కొద్దిగా ఉన్నాయి. ఎంపీఆర్లో డ్యాంలో నీళ్లు ఉన్నా కూడా సౌత్ కెనాల్కి కానీ నార్త్ కెనాల్కి కానీ నీళ్ళు ఇచ్చిన పాపాన కూడా పోలేదు. జిల్లాలో కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం ఒక 3-man కంపెనీ కూడా వేసింది. 260 ఆత్మహత్యలు రైతులు చేసుకున్న రాష్ట్రంలో ఉంటే ఈ ఒక్క అనంతపురం జిల్లాలోనే 46 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. సంవత్సరం పైన అయింది. కానీ ఇంతవరకు కూడా వారి కోసం ఏమైనా కానీ ఆర్థిక సహాయం చేస్తారేమో అని ఇంతవరకు కూడా దాని గురించి కానీ ఆలోచన చేసేవారు కూడా లేడు. ఈ అన్ని విషయాలపైన కూడా ముఖ్యమంత్రి గారి కోసం ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి విన్నవించడానికి ఈరోజు రైతాంగం అందరూ కూడా మేమందరూ కూడా ఈ జిల్లాలో ఉండేది కూడా రైతుల యొక్క పరిస్థితి, జిల్లాలో నెలకొన్న పరిస్థితి, ప్రైవేట్ వ్యాపారులు ముఖ్యంగా ఎరువులు అమ్మేవారు అందుబాటు ఎటువంటి దోపిడీ చేస్తున్నారని చెప్పి అన్ని పరిస్థితులు కూడా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నిర్మించడానికి రిప్రజెంట్ చేశాం. ఈ జిల్లాను ఆదుకోవాలని చెప్పేసి లేకుంటే తీవ్రంగా కూడా అందరూ కూడా రైతాంగం కూడా ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఉద్యమిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.